ఇది మనకు కనపడుతుంది చెరువు. ఈ చెరువు వచ్చేసి మనకు దీనివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ ఇది నీట్నెస్ లేకపోవడం వల్ల, ఇలాంటి కచరా వల్ల మనం స్వచ్ఛ భారత్ లేక ఉన్నామా, మనం ఏమున్నాం అని చెప్పేసి ఈ వీడియో చూడండి. ఇగో మనకు మొత్తం అంతా ఈ చెరువు వచ్చేసి మీకు లొకేషన్ పెడతా నీట్గా, ఇక ఈ విధానంగా ఇట్లా ఉంది. దీనివల్ల దోమలు ఎంత వస్తున్నవి అంటే ఇది ఆక్సిజన్ లెవెల్ ఎట్లా ఉన్నవి, ఏమున్నాయి అని చెప్పేసి ప్రతి ఒక్కటి. ఎందుకంటే ఇక్కడ నాకెందుకులే అని చెప్పేసి ప్రతి ఒక్కరు వచ్చేసి రోడ్డు మీద పోతూనే ఉంటారు, చూస్తూనే ఉంటారు. కానీ సమాజ గురించి అంటే ఎవరో ఒకరు చిన్న తప్పు చేస్తే ఆ తప్పు వల్ల ఎంతమంది ఏమవుతారో అని చెప్పేసి చూద్దామండి. బంగారం గుర్రెంతటి బంగారం అన్నమాట. ఈ బంగారాన్ని ఎవరు కొంటారు, ఏం చేస్తారు అనేది చూడాలి. ఇగో దాంట్లో పాపం బాతులు కూడా ఉన్నవి. ఆ బాతులు వచ్చేసి మంచిగా స్నానం చేసుకుంటున్నవి. కానీ ఈ గుర్రెంతటి వల్ల, ఈ మురుకు నీళ్ళ వల్ల, ఈ బిల్డింగ్ల వల్ల, ఇగో ఈ కాలనీ వల్ల ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇక్కడ వస్తున్నవి. నేను గతంలో 2012 సింగపూర్ వెళ్ళినా. రీసర్కిల్ వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. అంటే డ్రైనేజ్ వాటర్ కూడా ఫిల్టర్ చేసేసి తాగే అంత రీసర్కిల్ ఉంటుంది. మన ఇండియాలో ఎందుకు లేదని చెప్పేసి చాలా బాధపడుతున్నాను నేను. చాలా ఉన్నాయన్నమాట ఇలాంటి సమస్యలు, చాలా ఉన్నవి. ఇక మనకు పార్టీలు ఉన్నాయి, సంఘాలు ఉన్నవి, సిపిఎం పార్టీలు ఉన్నవి, చాలా ఉన్నాయి. అందరు ధర్నా చేస్తారు. కాకపోతే ధర్నా అనేది ఎక్కడ చేయాలి, ఏం చేయాలి. ఇప్పుడు ఈరోజు అక్కడ ధర్నా చేసారు, మీటింగ్ మాట్లాడారు, బాగానే ఉంది. అదే మీటింగ్ వచ్చేసి లైవ్లో వచ్చేసి అక్కడ మొత్తుకున్నారు. అందరూ చాలా కష్టపడ్డారు, చాలా చేశారు. కానీ ఒక TV9 కానీ, ఎన్టీవీ కానీ, మా టీవీ కానీ, జెడ్సీ కానీ, ఇవన్నీ మనకు ఇంట్రెస్ట్ ఛానల్ ఉన్నాయి కదా, ఇలాంటి ఛానల్ వచ్చేసి కొద్దిగా కవర్ చేయాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. దీనివల్ల వచ్చేసి కరోనా టైం వచ్చింది కదా, మరి ఇప్పుడు ఇది ఏ కరోనా రాబోతుంది, ఏ వైరస్ రాబోతుంది, ఏ డెంగ్యూ రాబోతుంది, ఏం రాబోతుంది అని చెప్పేసి చూడండి. ఇది మరి ఏమన్నా ఈ గుర్రెతట ఏమన్నా, మరి ఈ కచరానల్లా అందరూ బైక్ మీద వస్తారు, ఈ కచరా పడేసిపోతారు. మరి స్వచ్ఛ భారత్ అంటే వాళ్ళకి రెస్పెక్ట్ లేదా అంటే ఏం చేయాలి? ఇక చూడు, ఆడ ఒక కంపెనీ బోర్డు కూడా పడ్డది ఆడ. ఇగో మీకు జూమ్ చేస్తా, ఇగో ఆడ GST నెంబర్ కూడా పడ్డది, కంపెనీ బోర్డు కూడా పడ్డది. అంటే మరి ఎవరు ఫైన్ వేయాలి దీనికి? ఈ కంపెనీకి ఎవరు ఫైన్ వేయాలి? ఈ బోర్డు ఇక్కడ పడ్డది అంటే ఎవరు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల పడ్డదా లేకపోతే ఏంది? ఇగో GSTతో సహా పడ్డది ఉంది మీకు అందరికీ. అంటే ఎవరు ఫైన్ వేయాలి, ఏం చేయాలి? ఎవరి నిర్లక్ష్యం వల్ల? అంటే ఇప్పుడు నేను ఉండేది గచ్చిబౌలి హైటెక్ సిటీ. ఇప్పుడు ఈ లొకేషన్ నాకే సంబంధం అని అనుకున్నాకు, మరి ఈడ ఉన్నటువంటి వైరస్ నా ఇంటికి రాదా? కరోనా వచ్చి చైనా దేశానికి వచ్చింది. అంటే మరి కరోనా దేశం చైనాలో వస్తే మరి భారతదేశానికి ఎందుకు వచ్చింది? అంటే ముందు జాగ్రత్త ఉండాలిగా మనకు. ఏం జాగ్రత్త చేస్తున్నాం, ఎలా స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా? స్వచ్ఛ భారత్ అంటే ఇదేనా? మనకు ఇదేనా రీసర్కిల్ ఏం చేస్తున్నారు? అక్కడి నుంచి అంతా మొత్తం ఎక్కడ చూసినా కానీ మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ ఎట్లా ఉంది? అన్లిమిటెడ్ అన్నమాట. ఎట్లా అన్లిమిటెడ్ మీనింగ్ వచ్చింది? ఇలాంటి చెత్త వేసుకోవచ్చు, ఇక్కడ స్వేచ్ఛగా ఉండవచ్చు. అంటే ఇష్టం ఉన్న స్వేచ్ఛ అన్నమాట. ఒక బాధ్యత. దేశం అంటే మనకు ఒక గౌరవం ఉండాలి, సమాజం అంటే ఉండాలి. ఏంటిది చూడండి, ఎవరి బతుకులు వాళ్ళు పోతురు, ఎవరి విధానంగా వాళ్ళు పోతురు రోడ్డు మీద. దుమ్ము ధూళి, స్వచ్ఛ భారత్. ఆ రోడ్లు కూడా చూడండి ఎట్లుండే, ఈ రోడ్డు కూడా చూడండి ఎట్లుండే. ఆడ ఒక బండి వచ్చేసి ఓవర్టేక్ చేసి అనుకో, బైక్ కథం అంతే, ఇంకా ఎగిరిపోతూనే ఉంటారు, ఒక్కొక్కరు కింద పడుతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ప్రాణం అంటే చిన్న చూపు కదా, ఆ విధానంగా ఉన్నాయి. ఎంత గబ్బు. మనము ఈ భారతదేశంలో బతుకుతున్నాం కదా, ఈ భారతదేశంలో నక్క బతుకుతుంది, కుక్క బతుకుతున్నాయి, పదులు బతుకుతున్నాయి, మనం కూడా బతుకుతున్నాం. ఏం వాల్యూ ఉంది మనకు? ఏం వాల్యూ ఉంది అంటున్నా? ఏం వాల్యూ లేదు మనకు. అందరు బతుకుతున్నారు. ఇలాంటి కచ్చ చూడండి, రోడ్డు మీద వచ్చేవాళ్ళు, బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ లోకల్ చేస్తున్నటువంటి బిజినెస్లు కావచ్చు, ఈ పూలమాలలు కావచ్చు, ఏంటిది అంతా? వామ్మ అంటే ఈ చెరువును కాపాడుకోవాల్సింది మనమే కదా. మనమే గిట్లా చేస్తే ఎట్లా? ఇక ఏం బతుకులు మనవి? ఈ బతుకులేనా మనం ఏమన్నా? ఆక్సిజన్ లెవెల్ ఎట్లా ఉన్నాయి? ఏదో నాకు తెలిసి ఈ కొంగలు ఉన్నాయి కదా, ఈ కొంగలకు కూడా మనం స్వేచ్ఛ చేయట్లేదు. ఎందుకంటే అవి నీతి నిజాయితీగా బతుకుతాయి అన్నమాట. మనమేమో అవినీతిగా బతుకుతాం. వాళ్ళకున్నంత శేష మనకు లేదు. ఎందుకంటే వాళ్ళ శేష కూడా మనమే ఖరాబ్ చేస్తున్నాం. కొంగలు చూడు, అన్న తమ్ముడు అక్క చెల్లెని చెప్పేసి బాతులు పీచుకెళ్ళ ఉండగా వాళ్ళ రాతాలు కూడా మనం చేస్తున్నాం. మానవుడై ఉన్నప్పుడు ఎలా బతకాలి, ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి, ఏంటిది అంతా ఈ బతుకంతా? బాబా కుక్కలు బతుకుతున్నాయి, నక్కలు బతుకుతున్నాయి, దాంట్లో మనం కూడా బతుకుతున్నాం. ఇదో బతికేనా మనది?
ఎట్లా ఉండాలి? ఈడ చూస్తే ముక్కు విండుకోసి వస్తున్నాం, ఉండలేకపోతున్నాం ఈడ. అంటే ఈడ ఆక్సిజన్ లెవెల్ ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? ఇది ఒక బతికేనా మనది? ఇది ఒక బతికేనా? ఏంటి ఎవ్వరు పట్టించుకుంటలేరు. వాళ్ళ పని మీద వాళ్ళు పోతారు, వీళ్ళ పని మీద వీళ్ళు పోతారు. ఎంత ట్రాఫిక్, ఏం కాత, ఏం లక్షణము చూడండి. ఈ ట్రాఫిక్ ఇంతగానో ఉంది ట్రాఫిక్. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఈ ట్రాఫిక్ దమేం కాదు కదా. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ చేస్తే ఈడ ఒక 10 ఫీట్లు వెడల్పు చేస్తే ఈ ట్రాఫిక్ ఎందుకు జామ్ అవుతుంది ఈడ? అంటే ప్రజలపైన ఇంత కార్పొరేటర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి ఎవరైనా ఎవరు చూస్తారు ఈడ? అంతే చూడండి, ఇంత ట్రాఫిక్ వల్ల ఎంత జామ్. ఒక 2 ఫీట్లు వెడల్పు చేస్తే రోడ్డు ఏమవుతుంది ఈడ? ఈ ట్రాఫిక్ చూడండి ఎంత ఇబ్బంది ఈడ. జై హింద్, జై భారత్. స్వచ్ఛ భారత్ని కాపాడుకుందాం, అందరూ ప్రశాంతంగా ఉందాం. మీ వార్త మీ స్వేచ్ఛ. జనత న్యూస్ యాప్ ప్లేస్టోర్లో ఉంది. ఫేక్ వార్తల్ని కంట్రోల్ చేద్దాం, అందరం సరిగా ఉందాం, సరిగా బతుకుదాం. జై భారత్, జై హింద్. జనత న్యూస్ యాప్. మీ వార్త మీ స్వేచ్ఛ.